వీళ్ళందరూ చూసుకుంటుంటే ఒక రకంగా ఒక బలమైన క్యాండిడేట్లు వైసీపీ కోల్పోతుంటే ఆ బలం టీడీపీకి యాడ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి వైసీపీ అధినేత జగన్కి ఒక తేడా ఉంటుంది. జగన్ తను తీసుకునేటువంటి నిర్ణయం తనదే ఇక ఫైనల్. చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి దాన్ని వెనకాల 100 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1. రెండవది, జగన్ తను తీసుకున్న నిర్ణయమే కాకుండా తను నాయకుడు మంచి చెడు అనేటువంటి డిసైడ్ చేసేసుకుని ఓ రకంగా సొంతంగా ఒక క్లారిటీతో ఉంటాడు. ఈయన తన వాళ్ళ మీద నమ్మకం తక్కువగా ఉంటాడు బేసిక్గా. ఇప్పుడు మీరు చూస్తే టోటల్గా కొత్త వాళ్ళని పెట్టారు, అంతా పెట్టుకొచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరికి సిట్టింగ్ ఇచ్చారు కదా, మార్చింది ఎవరు లేదుగా సిట్టింగ్ వాళ్ళందరికీ. అట్లాగే మంత్రులకు కూడా సిట్టింగ్ ఇచ్చారు కదా. మరి వాళ్ళల్లో ఎంతమంది గెలిచారు మంత్రులు కానీ సిట్టింగ్లు? 102 స్థానాలలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 23కి పడిపోయింది. మిగతా వాళ్ళందరూ సిట్టింగ్లే కదా ఓడిపోయింది. అట్లాగే మంత్రులు కూడా ఓడిపోయారు కదా. ఇప్పుడు దేవినేని ఉమా ఎవరు, పెట్టాల్సి రాయలసీమ కేఈ ఎవరు, వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే కదా. చినరాజప్ప ఒకడు గెలిచినట్టున్నాడు అంతే, చినరాజప్ప ఇట్లాంటి వాళ్ళు గెలిచారు. మిగతా వాళ్ళందరూ పోయినట్టే కదా. అదే విధంగా కానీ 2019 ఎన్నికల్లో చూస్తే వాళ్ళ నుంచి ఇటుకు వచ్చిన వాళ్ళు ఎవరని, ఇంకా జగన్ నుంచి 23 మంది వెళ్ళి తెలుగుదేశంలో చేరారు. వాళ్ళ